అస్మశ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. రాధా పునాతు జగదచ్యుత దత్తచిత్త మందానమాకలయతి దదిరిక్తపాత్రే తస్యాహస్తనస్తబక చంచలలోలదృష్టిః దేవో అపి దోహ నదియా వృషభం నిరుంధన్ గోధూళిద్దూసరితకోమలకుంతలాగ్రం గోవర్ధనోద్ధరణకేళీకృతప్రయాసం గోపీజనస్య కుచకుంకుమముద్రితాంగం గోవిందం ఇందువదనం శరణం భజామః. శ్రీమన్మహాభారతం ఆదిపర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఎప్పుడైతే ఈ జనమేజయుడు ఈ సర్పయాగాన్ని ఆచరిస్తూ ఉండగా ఆ విషయం తెలుసుకుని ఏవైతే తమ యొక్క జాతి నాగజాతి యొక్క నాశనం జరుగుతుందో అది తెలుసుకుని తక్షకుడు ఆ దేవేంద్రుని కోసమని చెప్పి వెళ్ళి ఆయన్ని శరణజొచ్చడం, అట్లాగే దేవేంద్రుడు అతనికి అభయం ఇవ్వడం, ఈ విధంగా జరగడం. అయితే ఎప్పుడైతే ఈ తక్షకుడు దేవేంద్రుని సమర్పించాడో ఇంకా దేవేంద్రుడి ఇంటి దగ్గరే అంటే దేవేంద్రుడి దగ్గరే ఆ నివాసంలోనే ఈయన కూడా ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే ఈయన భయపడుతున్నాడు. ఇక్కడ పరిస్థితి వాసుకి ఎప్పుడైతే తన చెల్లి సహోదరి అయినటువంటి ఆ జరత్కారుని అడగడం, ఆ జరత్కారు ఏమో తన పుత్రుడైనటువంటి ఆస్తియకుడిని, అయ్యా నువ్వు వెళ్ళవయ్యా కుమారా, వెళితే నీ వల్ల అక్కడ ఈ యజ్ఞానికి ఏదైతే సర్పయాగం ఆ జనమేజయుడు చేస్తున్నాడో ఆ యాగానికి విఘ్నం కలుగుతుంది, అది బ్రహ్మ గారి వాచ్యం, అందుకని నువ్వు వెళ్ళవలసింది అనగానే ఆ ఆస్తికుడు తన తల్లిని అడగడం, ఆ తల్లి వృత్తాంతం వల్ల మళ్ళీ చెప్పాలంటే ఇదంతా చెప్పాలి కదా. ఆ కద్రు వినతుల యొక్క దాసత్వం, అట్లాగే ఆ దాసుని జీవించడానికి ఆ గర్తముతుడు అవన్నీ తేవడం, వీళ్ళ యొక్క తల్లి ఏదైతే కద్రువ నాగజాతిని శపించడం, వాళ్ళ యొక్క ఆ శాపం ఎలాగైనా తప్పించుకోవాలని చూడడం, ఆ జనమేజయుడు యాగం చేయాలంటే పరీక్షిత్తు ఆ పాము కాటికి బలవ్వలసిందే కదా. పాము కాటికి బలవ్వాలని కారణం ఏంటంటే ఆ సమీక మహర్షి అనేటువంటి ఆయన మెడలో ఈయన చచ్చిన పామును వేయడం, ఆ పాము వేయడం చూసిన శృంగి ఆయనను శపించడం పరీక్షిత్తుని. ఆ పరీక్షిత్తుని తక్షకుడు అనేవాడు ఆ నాగజాతికి చెందినవాడు ఆయన ఆ కాటుతోటి ఆయన్ని నాశనం చేయడం, దగ్ధం చేయడం. మరి ఏమాత్రం ఈయన అనుకుంటున్నాడు, ఆస్తికుడు అనుకుంటున్నాడు, ఏమాత్రం ఆ తక్షకుడిని ఆ కాశ్యపుడు తప్పించుకుని వచ్చి ఈయన రక్షించుంటే, పరీక్షితుని రక్షించుంటే ఈ గొడవ జరిగేది కదా అని మన జనమేజయుడు అనుకున్నట్లుగా, మనం అనుకున్నట్లు ఇది జరగదు కాబట్టి ఆయన దైవోభతుడు కాబట్టి పరీక్షిత్తు మరణించడం, ఆ తర్వాత వారి శాపం, ఆ తల్లి శాపం కారణంగా వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞంలో అందరూ దగ్ధం కావడం జరుగుతూనే ఉంది. అయితే బ్రహ్మగారు వాక్కు వలన ఇదంతా తిరిగి మళ్ళీ జరగడం, తల్లి ఇవన్నీ చెప్పడం, నువ్వు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత కానీ అక్కడ యజ్ఞానికి ఆ సర్పయాగానికి విఘ్నం కలగదు కాబట్టి వెళితే నీ యొక్క పితరులందరూ కూడా మళ్ళీ ఉజ్జీవనం జరుగుతుంది, నాశనం జరగకుండా ఉంటుందని చెప్పడం,
ఆ విధంగా సరే అని ఈయన బయలుదేరడం జరిగింది. అయితే జరత్కారుడనే మన జగత్కారువును వివాహం చేసుకుంటే వారి వలన జన్మించిన కుమారుడు కాబట్టి కద్రువ ఇచ్చిన శాపా నుండి నీవు విముక్త కలిగించగలవు కాబట్టి నువ్వు వెళ్ళాలి అని చెప్పడం, ఆ విధంగా ఆయన బయలుదేరడం జరిగింది. అయితే అష్టీకుడు వాసుకితో ఈ విధంగా అంటం జరిగింది. వాసుకి ఆ అష్టీకుడికి సంవాదం జరుగుతుంది. ఆ విధంగా చివరిగా పన్నగోత్తమ, మీరు మనస్సులో ఏ విధంగానూ బాధపడవద్దు. సర్పయజ్ఞంలో దగదగా మండిపోతున్నటువంటి అగ్ని నుండి మీకు కలుగుతున్న భయాన్ని నేను పోగొట్టగలను అని చెప్పడం, అలాగే ప్రళయకాలాగ్నితో సమానమైనటువంటి భయంకరమైనటువంటి బ్రహ్మదండం నుండి మిమ్మల్ని రక్షిస్తాను, ఆ శాపాన్ని నాశనం చేస్తాను, అట్లాగే ఇక ఏమాత్రం మీరు భయపడక్కర్లేదు అని ఆ ఆస్తికుడు వాసుకి చెప్పడం జరిగింది. తతస్స వాసుకేద్ఘోరం అపనీయమనోజ్వరం అధాయ చాత్మనోంగేషు జగామత్వరితో భృశం జనమేజయస్య తం యజ్ఞ సర్వై సముదితం గుణైః మోక్షాయ భుజగేంద్రాణం ఆస్తికో ద్విజసత్తమా అని. పిమ్మట నాగరాజు అయినటువంటి వాసుకు యొక్క భయంకరమైనటువంటి మనోజ్వరాన్ని పోగొట్టి వెంటనే వాసుకు మొదలైన వారిని ప్రాణ సంకటం నుండి రక్షించడానికి జనయజ్ఞశాలకు ఆస్తికుడు వెళ్ళడం జరిగింది. ఆ యజ్ఞం ఉత్తమ గుణాలన్నింటిలోనూ విరాజిల్లుతోంది. ఆస్తికుడు అక్కడికి వెళ్ళి ఉత్తమోత్తమైనటువంటి యజ్ఞశాలను చూడడం జరిగింది. ఆ యజ్ఞశాల సూర్యునితోనూ అగ్నితోనూ సమానమైనటువంటి తేజస్సులైనటువంటి సభ్యులతో నిండి ఉంది. అయితే ద్విజోత్తముడైనటువంటి ఆస్తికుడు యజ్ఞమండపంలోకి వెళ్ళగానే ద్వారపాలకులు అతడిని అడ్డగించడం జరిగింది. యజ్ఞశాలలోకి ప్రవేశించాలనే ఉద్దేశంతో ఆ యజ్ఞాన్ని అతడు స్తుతించడం జరిగింది. అయితే ఉత్తమమైనటువంటి యజ్ఞమండపానికి దగ్గరగా వెళ్ళి పుణ్యాత్ములతో శ్రేష్ఠుడైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు అనంతమైన కీర్తిగల జనమేజయుని, ఋత్విక్కులని, సభ్యులని, అగ్నిదేవుని స్తోత్రం చేయసాగాడు. ఇది శ్రీ మహాభారతంలో ఆది పర్వంలో ఆస్తికపర్వం అనేటువంటి ఉపపర్వంలో సర్పయాగానికి ఆస్తికుని రావడం అన్నది ఈ 54వ అధ్యాయంలో మనకి జరుగుతోంది. 55వ అధ్యాయం. ఆస్తికుడు ఈ విధంగా స్తుతిస్తున్నాడు. భరతవంశోత్తమ జన్మేజయ మహారాజా, నీ యజ్ఞం చంద్రుని యజ్ఞం వలె, వరుణుని యజ్ఞం వలె, అలాగే ప్రయాగలో ప్రజాపతి చేసినటువంటి యజ్ఞం వలె ఎంతో శోభాయమానంగా ఉంది, ఉత్తమ గుణాలతో విరాజిల్లుతోంది. మహారాజా, నా ప్రియజనులు శుభం కలుగాక. శక్రస్య యజ్ఞ శతసంఖ్యవుక్తః తదా పురోస్తుల్య సంఖ్యం శతం వై తదా యజ్ఞోయం తన భారతాగ్యాః పరీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః అని. అంటే భరతకులంశ శిరోమణి జనమేజయ, దేవేంద్రుడు చేసినటువంటి 100 యజ్ఞాలకు సాటిగా ఉన్నది ఈ యజ్ఞం. అలాగే పూర్వుడు చేసినటువంటి యజ్ఞాలతో ఈ యజ్ఞం సమానంగా ఉన్నది. ఆ యజ్ఞాలన్నిటితోనూ నీ యజ్ఞం సమంగా ఉన్నది. నా ప్రియ బాంధవులకు అందరికీ కళ్యాణమగుగాక అని. మహారాజా, యముని యజ్ఞానికి, అరమేధమని రంతిదేవుని యజ్ఞానికి సమానంగా ఉత్తమోత్తమంగా ఉంది నీ యజ్ఞం. మా ప్రియజను శుభం కలుగుగాక అని ఈ విధంగా ఆయన్ని స్తుతిస్తూ భరతవంశాగ్రగణ్య జనమేజయ మహారాజా, గజన యజ్ఞం, అలాగే శశిబిందు మహారాజు యొక్క యజ్ఞం, రాజాదిరాజు అయినటువంటి కుబేరుని యజ్ఞాలతో సమానంగా విధి విధానాలతో జరగబడుతూ ఉన్న నీ యజ్ఞం ఎంతో విరాజమానంగా ఉన్నది అని ఈ విధంగా చెప్పుకుంటూ, పరీక్షిత్ కుమార, రాజైన మృగుని యజ్ఞం, మహారాజైన అజామీరుని యజ్ఞం, దశరథ నందనుడైనటువంటి శ్రీరామచంద్రుని యజ్ఞాలతో సమానంగా నీ యజ్ఞం కూడా శోభాయమానంగా ఉంది అని ఈ విధంగా ఆయన్ని స్తుతించడం జరుగుతుంది. భరతశ్రేష్ఠ, జనమేజయ మహారాజా, అజామీయ వంశీయుడైనటువంటి ధర్మపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుని యజ్ఞం వలె ప్రఖ్యాతిని పొందింది నీ యజ్ఞం కూడా.
మా ప్రియ వంశజులకు స్వస్తియగుగాక. అలాగా జనమేజయ మహారాజా, సత్యవతి నందనుడైనటువంటి వ్యాస మహర్షి స్వయంగా కర్మాచరణం చేసినటువంటి యజ్ఞంతో నీ యజ్ఞం సమానంగా ఉంది. నా బంధువులకు శుభం కలుగుగాక. మహారాజా, నీ యజ్ఞశాలలోనేటువంటి ఋత్విక్కులు సూర్యునితో సమానమైన తేజస్వంతులు ఇంద్రుని యజ్ఞంలో లాగా నీ యజ్ఞంలో వారు అనుష్ఠానం చేస్తున్నారు. ఇతరులెవరికి ఇట్టి జ్ఞానం లేదు. వీరు మహాజ్ఞాన సంపన్నులు. వీరికి నీవు నిశ్చేదానం ఎన్నటికీ తరుగదు అని కృష్ణద్వైపాయనతో సాటి వచ్చే ఋత్విక్కు మరొకడు లేడు. ఇది నా నిశ్చితాభిప్రాయం. ఆ వ్యాసుని శిష్యులు కూడా వారి వారి కర్మానుష్ఠానాలలో నిపుణులు. వీరందరూ కూడా యజ్ఞ నిర్వహణలో రక్షులే. అందరూ చాలా దక్షత కలిగిన వాళ్ళు అని చెప్పడం. విభావసుడు, చిత్రభానుడు, మహాత్ముడు, హిరణ్యరేతుడు, హంతబుక్కు, కృష్ణవర్త్నుడు అని మనం పిలిచే అగ్నిదేవుడు నీ యజ్ఞంలో దక్షిణావర్త శంఖాలతో ప్రజ్వలిస్తున్నాడు. ఆహుతులను గ్రహిస్తూ నీ అవిష్యులను కోరుతున్నాడు. మరి మానవలోకంలో ప్రజాపాలనలో నీతో సమానమైన రాజు మరొకడు లేడు సుమా. ధైర్యం వలన నీ మనస్సు ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటుంది. నీవు సాక్షాత్తుగా వరుణుడిలాగా, ధర్మరాజులాగా, యమధర్మరాజులాగా అత్యంత ప్రతిభాశాలివి. పురుషోత్తమ, సాక్షాత్తు వజ్రపాణి అయిన ఇంద్రుడు ప్రజలందరినీ ఎలా రక్షిస్తున్నాడో నీవు కూడా ఈ లోకంలో అలాగే ప్రజాపాలన చేస్తున్నావు. ఈ ప్రపంచంలో నీవు తప్ప ఈ విధంగా ప్రజాపాలన చేసే మహారాజు మరొకడు లేడు. ఈ విధంగా సూచించుకుంటూ వెళ్తున్నాడు. జన్మేజయ మహారాజా, నీవు కట్వాంగ మహారాజు వలె, నాభాగుడు వలె, దిలీపుని వలె ప్రతాపశాలివి. అలాగా నీ ప్రభావం యయాతి మాందాతల ప్రభావంతో సమానంగా, అట్లాగే నీ తేజస్సు సూర్యభగవానుడికి ప్రచండ తేజస్సుగా, పితామహుడైనటువంటి భీష్మాచార్యుని వలె ఉత్తమ నియమ వ్రతుడు అయినావయ్యా అని మహర్షి వాల్మీకిలాగా నీలో అద్భుత పరాక్రమం దాగి ఉన్నది. వశిష్ఠి మహర్షిలాగా నీ కోపం నీ వశంలోనే ఉంటుంది. నీ అధికారం, ఐశ్వర్యం ఇంద్రుని వలె ఉన్నదని నా అభిప్రాయం. నీ కాంతి విష్ణుమూర్తిని తలపిస్తోంది అని. యమో యథా ధర్మ విశ్చయజ్ఞ కృష్ణో యథా సర్వగుణో సంపన్నః శ్రియాం నివాసోపి యథా సమానాం విధావభూతోపి తదా క్రతూనాం అని. నీవు యమధర్మరాజులాగా ధర్మనిశ్చయం తెలిసిన వాడివి. భగవంతుడైన శ్రీకృష్ణుని వలె సకల సద్గుణ సంపన్నుడవు. వసువుల వలె నీవు మహాసంపన్నుడవు. ఆ విధంగానే యజ్ఞ నిర్వహణలో నీకే సాటి అని ఈ విధంగా సందర్భోచితంగా ఆయన్ని అస్త్రవిద్యలో అయితేనేమి, నువ్వు దేనిలో అయినా పరశురాముతో సమానమైన వాడివి. ఔషుడు, స్థితుడు అనేవారి తేజస్సుతో నీ యొక్క తేజస్సు సమానమైనది. భగీరథ మహారాజు వలె నీవు ప్రేక్షణీయుడు. ఈ విధంగా చెప్పుకుంటూ ఆస్తికుడు ఈ విధంగా యాగానికి యజమానైనటువంటి జన్మేజయ మహారాజును, ఆ యాగశాలను, సభ్యులను, ఋత్విజులను, అగ్నిదేవుణ్ణి ఇలా అందరినీ స్తుతించి అందరినీ ప్రసన్నులుగా చేసుకున్నాడు. జన్మేజయుడు అందరి భావాలను తెలుసుకోవడానికి వారితో ఈ విధంగా అనడం జరిగింది. 56వ అధ్యాయంలో జనమేజయుడు ఆస్తికునకు వరం ఇవ్వడం జరిగింది. జనమేజయ మహారాజు ఇలా వాళ్ళతో బ్రాహ్మణోత్తములతో, ఇతడు బాలకుడే అయినప్పటికీ పెద్దవారి వలె మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతడు బాలుడు కాదు, వృద్ధుడనే భావిస్తున్నాను. ఆనందంగా ఇతనికి వరం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరందరూ బాగుగా ఆలోచించి మీ అంగీకారాన్ని తెలపండి అని ఎప్పుడైతే ఈయన స్తుతి చేశాడో వాళ్ళందరినీ కూడా ఈయన జనమేజయ మహారాజు ఆయన యొక్క స్తుతికి సంతోషించి ఆయనకి వరం ఇవ్వాలి అనేటటువంటి ఒక నిశ్చయాన్ని వాళ్ళంతతోటి పంచుకోవడం జరిగింది. ఇలా వరం ఇవ్వాలంటే ఆయన స్తుతించాలి. ఆ వరం ఇస్తేనే కదా ఆ యజ్ఞానికి విఘ్నం కలుగుతుంది. అందుకని ఈయన కోరేది ఏంటో మనం చూద్దాం. కృష్ణం వందే జగద్గురు.